హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియో ఏంటంటే చాలామందికి యూట్యూబ్లో జాయిన్ అయిన తర్వాత యూట్యూబ్లో సక్సెస్ అవ్వలేదని చెప్పేసి, యూట్యూబ్లో ఇంకా మనకి మౌనిటైజేషన్ అవ్వలేదని చెప్పేసి, మనీ రావట్లేదని చెప్పేసి టెన్షన్ పడే వాళ్ళందరి కోసం ఈ చిన్న వీడియో చేయాలనుకుంటున్నాను. అదేంటంటే నేను అనుభవించిందేనమాట ఈ బాధ. అందుకని చెప్పేసి నాకు తెలిసిన విషయాన్ని నలుగురికి షేర్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు ఎప్పుడు కోల్డ్ గురించే కాదు, ఈరోజు కొంచెం ఈ మ్యాటర్ని మీరు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఇట్లా ఎవరన్నా దీని గురించి ఇబ్బంది పడుతూ ఉంటే మీరు షేర్ చేస్తారని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. ఇప్పుడైతే చాలామంది యూట్యూబ్లో రివ్యూస్ ఇస్తూ ఉంటున్నారు. ఫ్లిప్కార్ట్ నుంచి, అమెజాన్ నుంచి, మీషో నుంచి. అది ఎలా ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు, దానికంటూ మౌనిటైజేషన్ అవ్వాలా యూట్యూబ్, మనకి అట్లాంటి అవకాశం ఉంటే బాగుండు, వాళ్ళు డబ్బులు ఎలా ఎర్న్ చేస్తున్నారని చెప్పేసి డౌట్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళందరి డౌట్స్ అన్నీ ఈ ఒక్క వీడియోతోటి క్లియర్ చేసేస్తాను నేను. ఏంటంటే మీషో క్రియేటర్ క్లబ్ అనేది ఉంటుంది. దాంట్లో జాయిన్ అయ్యారంటే రివ్యూస్ ఇస్తూ ఖచ్చితంగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. దాని గురించి ఫర్దర్గా మనం కూడా క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయ్యాం కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా మనకి ఆ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. రివ్యూస్ చూస్తూ నన్ను కూడా సపోర్ట్ చేయండి. నేను క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయ్యాను కాబట్టి ఆ ప్రాసెస్ కొంచెం నాకు చేసుకోవడానికి ఇబ్బందికరంగా అనిపించింది. నాకులాగా ఎవరికి అనిపించకూడదని చెప్పేసి ఈ చిన్న వీడియో. ముందైతే మీషోలో క్రియేటర్ క్లబ్ అనేది ఎవరికి కనిపించట్లేదు. కొంతమందికి కనిపిస్తుంది, కొంతమందికి కనిపించదు అనమాట. ఈ కనిపించిన వాళ్ళందరూ ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి మీషో క్రియేటర్ క్లబ్ అని కొట్టండి. కొట్టిన తర్వాత మనకి ఒక లింక్ అనేది వస్తుంది. ఆ లింక్పై క్లిక్ చేసి మన గురించి కొంత సమాచారం తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి మీరు మీషోలో మీరు చెక్ చేస్తే ఖచ్చితంగా అక్కడ మీషో క్రియేటర్ క్లబ్ అని ఓపెన్ చేయండి అని ఉంటుంది. ఓపెన్ చేశారంటే ఓపెన్ చేసేసి ఇక్కడ కూడా కొన్ని మీరు చేయాల్సినవి ఉంటాయన్నమాట. అవన్నీ చేసేసి ఇక్కడ అంటే ఆటోమేటిక్ డిఎం అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ ఆటోమేటిక్ డిఎం అని ఉంటుంది. అది అఫిలియేట్ అని ఒకటి ఉంటుంది. ఆ రెండింటిని మనం అక్కడ ఏదైతే అడుగుతుందో అది చేస్తూ ఫుల్ఫిల్ చేసేస్తే మనం ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ ఐడికి మన మీషో అఫిలియేట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక నుంచి మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే అక్కడ నుంచి మనం ఏదైనా మీషో నుంచి ఒక ప్రోడక్ట్ని తీసుకొని అది వచ్చిన తర్వాత దానికి మన మనీ కట్టి ప్రోడక్ట్ని తీసుకొని ఏదైనా మంచి ప్రోడక్ట్ తీసుకోండి. మంచి ప్రోడక్ట్ అంటే మనకి అక్కడ మనం ఒక్కసారి అఫిలియేట్లో జాయిన్ అయిన తర్వాత మనకి ప్రోడక్ట్ మీద కమిషన్ అనేది చూపిస్తుంది. మంచి కమిషన్ ఎక్కడుంది, మనకి ఎంత కమిషన్ ఇస్తున్నాడని చెప్పి ఆ ప్రోడక్ట్ తీసుకొని అది నలుగురికి ఉపయోగపడే ప్రోడక్ట్ లాగా తీసుకొని దాని గురించి అది వచ్చిన తర్వాత మనం యూట్యూబ్ ఛానల్లో దాని గురించి ఒక రివ్యూ అనేది ఇది ఇలా వాడాలి, ఇలా ఉంది, ఇలా తీసుకున్నానని చెప్పేసి జనాలను అట్రాక్ట్ చేసే విధంగా చేసి ఒక లింక్ అనేది మనం అక్కడ క్రియేట్ చేసి ఇస్తే అఫిలియేట్ లింకు మనం అక్కడ మీషోలోనే క్రియేట్ చేసి పెట్టుకుంటాం అనమాట. ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ లింక్ అనేది ఇక్కడ మనం లింక్ అని కామెంట్ చేయండి, ఆటో డిఎం చేస్తాను ఇన్స్టాగ్రామ్ అయితే అని చెప్పేసి చెప్పాలన్నమాట. చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా మనకి లింక్ అనేది వెళ్తుంది. అట్లా కాకపోయినా కమ్యూనిటీ పోస్ట్లో లింక్ అనేది ఇచ్చేస్తే కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మనకి కమిషన్ అనేది యాడ్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా చెప్పడానికి ఈజీ అనిపిస్తుంది, కాకపోతే అసలు ఇలా కూడా చెయ్యాలి అని తెలియని వాళ్ళు ఉన్నారు. అందుకని చెప్పేసి ఈ వీడియో వాళ్ళ కోసం చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి మంచి విషయాలు, నేను తెలుసుకున్న విషయాలు, మన ఫామ్ తరపు నుంచి ఏవైనా విషయాలు కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకోసం వీడియోస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.